ఢిల్లీ బాంబు పేలుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో గురువారం రాత్రి నెల్లూరు రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు, నెల్లూరు మూడవ పట్టణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్తో ప్రయాణికుల బ్యాగులు, సామాన్లు తనిఖీ చేశారు. బాంబు డిటెక్టర్తో ప్రతి బ్యాగ్ని చెక్ చేశారు. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీఐ సోమయ్య మాట్లాడుతూ, ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో నెల్లూరు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి, నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజెంట్ల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా రైల్వే పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, బాంబు స్క్వాడ్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే పోలీసు వారికి గాని 112కి గాని సమాచారం ఇవ్వాలన్నారు. వెనకాల लोग आते हैं। ప్రజల కృషి, ప్రభుత్వ సంకల్పమే ఆంధ్రప్రదేశ్ విజయానికి బలమైన ఆధారం. మీ పెట్టుబడి రాష్ట్ర అభివృద్ధికి కొత్త డ్రివెన్ బై స్పీడ్. చూస్ ఆంధ్రప్రదేశ్. రైల్వే స్టేషన్లో మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెంట్ల గారు, మరి అలాగే గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి ఆదేశాలతో ఢిల్లీలో జరిగిన పేలుళ్ళ వల్ల ఇక్కడ ఏమైనా నెల్లూరులో కానీ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అలాంటి ఏమైనా ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి అనే ఒక ముందు జాగ్రత్త చర్యలతో రైల్వే స్టేషన్ని బీడీ టీం, అలాగే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ మరియు రైల్వే పోలీస్ మరియు లోకల్ పోలీసు అందరం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకి ఎవరికి ఈ ఉగ్రవాదుల వల్ల, ఎక్స్పోజివ్స్ వల్ల ఎలాంటి ప్రమాదం జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ, అలాగే అనుమానాస్పద మెటీరియల్ కానీ ఏదైనా ఎవరైనా కనిపించినా వెంటనే పోలీసు వారికి కానీ 112 కాల్కి కానీ చేయాలని, అలాగే ఏదైనా వస్తువు కనుక అబాండన్డ్ అంటే ఎవరికి సంబంధించిన బ్యాగ్ కానీ ఏదైనా సరే ఎక్కడైనా ప్రదేశంలో కనుక వదిలేస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని, 112 కాల్కి ఇమ్మీడియట్గా తెలియపరచాలని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెంట్ల గారి ఆధ్వర్యంలో ఈ రైల్వే స్టేషన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. మా ఐజీ గారు, ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ.
ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటులో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.